ఆరుగాలం శ్రమించి కష్టపడి పనిచేసిన రైతులను వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ సిబ్బంది తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా వయ్యారం చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి లోడుతో వస్తున్న వాహనాలను ఆపి 1000 నుంచి 2000 రూపాయలు కట్టాలంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అంత కష్టపడి తీసుకెళ్లిన పత్తిని మిల్లు వాళ్లు కొనుగోలు చేయకపోతే ఈ విధంగా చెక్ పోస్ట్ సిబ్బందికి డబ్బులు కట్టి నష్టపోవాలా అని గంధంపల్లి చెందిన రైతు జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బయ్యారం చెక్ పోస్ట్ సిబ్బంది తీరుపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తీసుకొని పోతున్నాం 2000 3000 డిమాండ్ చేస్తాను చేతి రాస్తాం అంటారు. మిల్లులో పోతే పర్సెంటేజ్ రావట్లేదంటారు రైతులు. ఎంత ఇబ్బంది పెడతారు. మిల్లులో పత్తి కొంటారు, మిల్లులు అమ్మి పెడుతుందా చేసి మేము కట్టుకుంటాం. మిల్లులను పత్తి అమ్మి పెట్టు చేసి కడతాం. మిల్లులో రేట్ పెట్టి నువ్వు రైతుల దగ్గర చేసి రాస్తాం, రాపించుకొని పోతాం. మీ చేతి పైసలు మాకు ఎక్కడ వస్తాయి? ఇక్కడ రానా నువ్వు కూడా రైతులను పిలిపిస్తాం. బాగా డిమాండ్ చేస్తారని చెక్ పోస్ట్ మామూలు డిమాండ్ చేయట్లేదు. అంతా బాగా డిమాండ్ చేసి ఒక బండి పోయిన బండిని తిప్పుకొని వస్తారు. వీళ్ళు అంతా డిమాండ్ చేస్తారు. ఈ బయ్యారం చెక్ పోస్ట్ కాడ ఎందుకు అంతగానో దౌర్జన్యం చేస్తారు? పత్తులు మొత్తం తెరిచి రైతులు నానా ఇబ్బంది పడతారు. ఇప్పుడు వర్షం రావడానికి గంట సేపటి నుంచి బండి ఆపిండన్నా, గంట సేపటి నుంచి బండి ఆపి నానా ఇబ్బందులు పెడతాను నేను. ఎంత ఇబ్బంది అంటే నువ్వు బండి చెస్సు కొడితే బండి పోతుంది. నీ సంగతి చూస్తా. నువ్వు ఎవరు మాట్లాడడానికి? నువ్వు దొంగ బేరం చేస్తావు అంటారు. నేను బేరం చేయడానికి నా కాట పట్టి నా పేరు జగదీష్ బానో జగదీష్, నాది గంధంపల్లి. నా కాట ఏమన్నా పట్టుకున్నాడా? దొంగ బేరం చేస్తానంటే అడిగినా దొంగ చెకలు చేస్తున్నావు నువ్వు, దొంగ నువ్వు అంటాడు. నాకు ఈయన రోడ్డు మీద పట్టుకొని నాకు ప్రూఫ్ చేయాలి. తను ఇప్పుడు వినండి, ఇప్పుడు ఆయన మాట్లాడేది వినండి. దొంగ బేరం చేస్తున్నావు అంటాడు. నాకు నా కాట ఏమన్నా పట్టుకున్నాడా? వర్షం పడుతుందని రైతులు ఎంత ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఏ మిల్ ఆయన చేసి రాస్తాడు, నువ్వు రాబీ దుబ్బా లేకుండా మాకు తగిన రేట్ ఇప్పి. మేము ఫార్మాలిటీ చెప్పుకుంటుందంటే ఇంతకుముందు మోహన్ రావు గారు ఉండేది, ఇంతకుముందు కోటేష్ గారు ఉండేది. చూసుకున్న ఫార్మాలిటీ చూసుకుంటే మాకు ప్రైవేట్ వాళ్ళు రూపాయి కూడా ఇవ్వట్లేదు సార్ చేసి రాపియడానికి. ప్రైవేట్ వాళ్ళ దగ్గర వీళ్ళు చేసి రాపియమనండి, వీళ్ళు చేసి పైసలు తీసుకుంటాం మేము.